ప్రతి వ్యక్తికి జీవితంలో కలలు ఉంటాయి. వాటిల్లో సుఖప్రదమైన వైవాహిక జీవితం గురించి కల కనని వారెవరూ ఉండరు. వైవాహిక జీవితం ఆనందంగా లేనివారు జీవితంలో అన్నీ కోల్పోయినట్టే భావిస్తారు. దంపతుల మధ్య సఖ్యత జీవితంలో సుఖసంతోషాలతో పాటు సంపదను కూడా అందిస్తుంది. నిత్యం వాదులాడుకునే కీచులాడుకునే దంపతులుండే ఇంట్లో లక్ష్మి నిలిచి ఉండదని పెద్దలు చెబుతుంటారు. వాస్తుశాస్త్రంలో వివాహిత మహిళలు చేయాల్సిన పనులు, తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తల గురించి ప్రత్యేకంగా వివరించారు. మరి వివాహిత మహిళలు వాస్తు ప్రకారం ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో తెలుసుకుందాం. దంపతులు నిద్రించే గది వాస్తు ప్రకారం దంపతుల బెడ్రూమ్ ఇంటిలో వాయువ్య లేదా నైరుతి దిశలో ఉండాలి. ఈ దిక్కులు వారి మధ్య ప్రేమను పెంచేందుకు దోహదం చేస్తాయి. మంచం మీదకు ఎలాంటి వెలుతురు నేరుగా పడకుండా చూసుకోవాలి. ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఏవీ కూడా దంపతులు నిద్రించే గదిలో పెట్టుకోకూడదు. నిద్రకు ఉపక్రమించడానికి ముందే ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ని గది బయట వదిలేయాలి. మంచం ఏర్పాటు చేసుకునే సమయంలోనే మంచం తల దక్షిణం వైపు ఉండేటట్టుగా జాగ్రత్త పడాలి. ఇక దంపతులు ఇంటికి యజమానులైతే పడక గది తప్పనిసరిగా నైరుతిలో ఉండాలి. నూతన దంపతులై ఉమ్మడి కుటుంబంలో ఉండేవారైతే వాయువ్యంలో ఉండటం మంచిది. ఈశాన్యం వైపు ఉండే పడక గది దంపతులకు కేటాయించకపోవడమే మంచిది. పిల్లల కోసం ప్లాన్ చేస్తున్నవారు ఆగ్నేయం వైపున పడక గది వాడుకుంటే మంచి ఫలితం ఉంటుంది. వివాహిత మహిళలు ఎక్కడ పడుకోవాలి అంటే, వివాహిత మహిళ వాయువ్య మూలాన ఎప్పుడూ నిద్రించకూడదు. వాయువ్యం అంటే ఉత్తర పశ్చిమ దిక్కులు కలిపే మూలగా చెప్పుకోవాలి. వాయువ్యానికి అధిపతి చంద్రుడు. ఈ దిక్కున నిద్రించే స్త్రీ భర్తను వదిలేసి మరొకరితో జీవితం గడపడం గురించిన కలలు కంటారని అంటుంటారు. కాబట్టి దాంపత్యంలో ఉన్న స్త్రీలు ఎప్పుడూ గదిలోని వాయువ్యం వైపు పడుకోకూడదు. అంతేకాదు, వివాహిత మహిళలు ఇటువైపు పడుకుంటే కుబేరుడు కినుక వహిస్తాడట. అందువల్ల ఇంట్లో ఆర్థిక కష్టాలు కూడా వస్తాయని వాస్తు చెబుతోంది. మరి ఎటువైపు పడుకుంటే మంచిది? వాస్తు ప్రకారం వివాహిత మహిళలు దక్షిణం వైపు పడుకోవటం శుభప్రదం. కానీ పడుకున్నప్పుడు తల దక్షిణం వైపు ఉండేలా జాగ్రత్త పడాలి. దక్షిణానికి అధిపతి యమధర్మరాజు. అందుకే ఇటువైపు ఎట్టి పరిస్థితుల్లోనూ కాళ్ళు ఉంచి నిద్రించకూడదు. ఇలా పడుకుంటే ఆరోగ్య సమస్యలు వస్తాయి. వాస్తు ప్రకారం మంచంలో కుడివైపు, భర్తకు ఎడమవైపు వివాహిత మహిళలు నిద్రించాలి. ఇలా నిద్రించటం వల్ల వారి మధ్య ప్రేమ వృద్ధి చెందుతుంది. వైవాహిక జీవితంలో ఎలాంటి సమస్యలు రావని వాస్తుశాస్త్రం చెబుతోంది.